పూజారి వాళ్ళకి సిద్ధు, తులసి వాళ్ళకి ముడుపులు ఇవ్వటంతో వాళ్ళు ముడుపులు కడుతూ ఉంటారు. ఇంకోవైపు విశ్వ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, చూడండి పంతులు గారు, ఆ రోజు ఏం జరిగిందో మీరు మొత్తం కూడా నిజం చెప్పాలి, చెప్తారు కదా అని ఫోన్ ఇచ్చి మొత్తం డీటెయిల్స్ చెప్తూ వివరిస్తూ ఉంటాడు. అలాగే బాబు, ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని పంతులు గారు చెప్తారు. అయితే రండి పంతులు గారు, నాతో పాటు రండి అని విశ్వ చెప్తూ తీసుకువస్తూ ఉంటాడు. రే జై, నీ కుట్ర బయట పెట్టడానికి పంతులు గారిని తీసుకువస్తున్నాను. ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్కేప్ అవ్వలేవురా, ఎస్కేప్ అవ్వలేవు అని అనుకుంటూ పంతులు గారికి మాస్క్ వేసి మరీ గుడి దగ్గరికి విశ్వ తీసుకువస్తూ ఉంటాడు. ఆల్రెడీ జై ఆ పంతులు గారికి రివాల్వర్ని పాయింట్ బ్లాంక్లో గురిపెట్టి, నువ్వు నిజం చెప్పావంటే నీ ప్రాణాలు తీసేస్తా అని బెదిరించి ఉంటాడు. వద్దు బాబు వద్దు, మీరేం చెప్తే అదే చేస్తాను, నాకు నా ప్రాణాలే ముఖ్యం అని పంతులు గారు జైకి కూడా అదే సమాధానం చెప్పి ఉంటారు. ఇప్పుడు విశ్వ, నువ్వు ఆ పంతుల్ని తీసుకొచ్చినా వాడైతే నిజం చెప్పడు, ఎందుకంటే వాణ్ణి నేను డీల్ చేశాను కదా అని జై అనుకుంటూ ఉంటే, ఇంకోవైపు విశ్వ, రే జై, పంతులు నిజం చెప్పడానికే వస్తున్నాడు, నువ్వు ఎంత బెదిరించినా అది కుదరదు అని అనుకుంటూ పంతుల్ని తీసుకువస్తూ ఉంటారు. ఇక నేరుగా ముందు విశ్వ జాను దగ్గరికి వచ్చి జాను అని పిలవటంతో విశ్వ అంటూ జాను చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక జై అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి పంతులు విశ్వకి అనుకూలంగా చెప్తాడా, జైకి అనుకూలంగా చెప్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.